ఇది గాంధీ భవన్ కాదు, తెలంగాణ శాసనసభ. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం, సభ నుంచి వాకౌట్ చేసినటువంటి ఆ ఎంఐఎం. ఇది గాంధీ భవన్ కాదు అని చెప్పి గుర్తు చేస్తున్నాడు నిన్న ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా. మరి ఇక వాళ్ళే స్క్రిప్ట్ రాసుకొచ్చుకుంటారు, వాళ్ళే సమయాన్ని తీసుకుంటారు. యువతలు ఆపోజిషన్ చెప్పింది వినకపోతే, మరి వాకౌట్ చేయకపోతే ఏం చేస్తారు? అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ నడపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సభలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారంటూ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభ నుంచి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. సభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటికి వచ్చేసారు. ఇక మరి ఆ ఎమ్మెల్యేలకే అవకాశం ఇచ్చి అధికారంలో ఉన్న వాళ్ళకే ఇస్తే దాన్ని ఎట్లా, మరి అది ఎట్లా శాసనసభ అవుతుంది? ఏకపక్షంగా మాట్లాడుకున్నప్పుడు అది గాంధీ భవనే అవుతుంది. గాంధీ భవన్ లో చర్చ పెట్టినట్టు ఈ ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెడితే మరి ఎట్లా? అంతే కదా. ఖచ్చితంగా ఎవరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంత టైం ఉంటుంది, ఆయన ఆ సమస్యల మీద ఏం చెప్తాడు, నియోజకవర్గంలో ఏం సమస్యలు చెప్తాడు, అవి పాయింట్అవుట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఇట్లా ఏకపక్షంగా మరి మీరే మాట్లాడుకుంటూ పోతే ఎట్లా?